హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దాకా మనం యాపిల్ రిలీజ్ చేసిన iOS 18.1లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం శాంసంగ్ తన గెలాక్సీ ఫోన్లో రిలీజ్ చేసిన గెలాక్సీ AI ఫీచర్స్ గురించి ఒకటొకటిగా తెలుసుకుందాం. ఈ గెలాక్సీ AI ఫీచర్స్లో మొట్టమొదటిగా చాట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. ఏదైనా మనం వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ లేకపోతే మనం ఏదైనా SMS ద్వారా కానీ మనం చాట్ చేస్తున్నప్పుడు ఆ చాట్ చేస్తున్నటువంటి డ్రాఫ్టింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, బాగుందా లేదా, దాన్ని మనం కరెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దాన్ని చక్కగా ఆ డ్రాఫ్ట్ని చక్కగా మలుచుకుని మనం పంపించుకోవడానికి వీలుగా చాట్ అసిస్టెంట్ అనే ఫీచర్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఏదైనా మెయిల్ మనం కంపోజ్ చేసినప్పుడు అక్కడ మనకి ఏదో కొంత టెక్స్ట్ని మనం అందులో పేస్ట్ చేస్తాం. ఆ పేస్ట్ చేసినటువంటి టెక్స్ట్ అంతా కూడా మనకి సాటిస్ఫాక్షన్గా ఉండకపోవచ్చు. ఈ పేస్ట్ చేసినటువంటి టెక్స్ట్ని మనకు కావాల్సిన విధంగా అవసరమైతే లాంగ్వేజ్ మార్చుకోవాలి, ట్రాన్స్లేట్ చేసుకోవాలి, లేకపోతే దాన్ని ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి, లేదా దాన్ని రీకంపోజ్ చేసుకోవాలన్న కంపోజర్ అనేటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ ఇందులో మనకు ఉంది. ఇక్కడ కంపోజర్లోకి వెళ్ళి మనం ఒక డాటాను పేస్ట్ చేస్తే ఆ పేస్ట్ చేసినటువంటి డాటాని అది కంపోజ్ చేసి దాన్ని ఒక ప్రొఫెషనల్ మోడ్లోకి మనకు అందించేటువంటి ఫీచరు ఇక్కడ ఇట్లా ఉందన్నమాట. అలాగే ఆ కంపోజ్ చేసిన డాటాని మన డ్రాఫ్ట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ని ఇక్కడ రైటింగ్ స్టైల్ కూడా మనం మార్చుకోవచ్చు. మనం డ్రాఫ్ట్ చేసిన స్టైల్ కాకుండా అది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆ టెక్స్ట్ని మనకి డ్రాఫ్ట్ చేస్తుంది. అది 2-3 రకాలుగా ఒరిజినల్ టెక్స్ట్ ఇదైతే ఈ ప్రొఫెషనల్గా దాన్ని డ్రాఫ్ట్ చేసినటువంటి టెక్స్ట్ కింద క్యాజువల్గా మనం ఏ విధంగా ఆ టెక్స్ట్ మనం రాసుకోవచ్చు, అలాగే సోషల్గా మనం ఆ విధంగా ఆ టెక్స్ట్ని ఏ విధంగా రాసుకోవచ్చు, అలాగే పొలైట్గా ఆ టెక్స్ట్ని మనం మార్చుకోవాలి ఇంగ్లీష్లోకి అంటే ఏ విధంగా మార్చుకోవాలి, అలాగే ఎమోజిఫై చేసేసి దాన్ని అక్కడక్కడ ఎమోజీస్ పెట్టుకుని మనం దాని టెక్స్ట్ ఏ విధంగా కంపోజ్ చేసుకోవాలి అనే రకరకాల ఆప్షన్స్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గెలాక్సీ ఇంటెలిజెన్స్ సాయంతో మనం కంపోజ్ చేసుకుని మనం పంపించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ స్టార్ సింబల్స్ అనేది ఆ గెలాక్సీ ఇంటెలిజెన్స్ అనేటువంటి టూల్ బాక్స్. ఆ టూల్ బాక్స్ మీద మనం చెక్ చేసుకున్నప్పుడు మనం రాసినటువంటి డ్రాఫ్ట్లో ఏదైనా గ్రామర్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉన్నాయో వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ డ్రాఫ్ట్ని మనం తయారు చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. అంతేకాకుండా ఇదే టెక్స్ట్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుని కూడా పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ప్రస్తుతం ఈ ట్రాన్స్లేషన్ ఫీచర్ అనేటువంటిది హిందీ వరకు ఉంది. ఆ హిందీ లాంగ్వేజ్లోకి మనం దీన్ని ట్రాన్స్లేట్ చేసుకుని మనం దాన్ని ఆ లాంగ్వేజ్లోకి మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, దీన్ని మనం హిందీ కింద మార్చేసుకుంటే ఆ లాంగ్వేజ్ అంతా కూడా మనం కంపోజ్ చేసుకున్న టెక్స్ట్ అంతా కూడా హిందీలోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. హిందీ లాంగ్వేజ్లో మనకు కావాల్సిన వాళ్ళకి పంపుకోవడం కుదురుతుంది. ఈ విధంగా మనకి ఈ గెలాక్సీ AIలో చాట్ అసిస్టెంట్ అనేటువంటి ఒక ఫీచరు మనకి ఈ సోషల్ మీడియా పరంగా కానీ లేకపోతే ఏదైనా ఈ మెయిల్స్ కంపోజ్ చేసుకోవడం పరంగా కానీ మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనం దాన్ని ఏ అప్లికేషన్స్లో ఏ విధంగా వాడుకోవచ్చు అనేది రకరకాల పద్ధతుల్లో ఆ డ్రాఫ్ట్ని మనకు కన్వర్ట్ చేసి చూపించింది. ఇది చాట్ అసిస్టెంట్ అనేటువంటి ఫీచర్ ద్వారా మనకి గెలాక్సీ AIలో అందుబాటులోకి వచ్చింది. తర్వాత ఇంటర్ప్రెటర్ అని చెప్పేసి మనం ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడితే దాన్ని వెంటనే ట్రాన్స్లేట్ చేసి ఎదుటి వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా దేశం వెళ్ళాం, మన లాంగ్వేజ్ హిందీ కాబట్టి ఇండియా తరపున మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మన లాంగ్వేజ్ హిందీ. మనం హిందీలో మాట్లాడి అక్కడ వాళ్ళ లాంగ్వేజ్లోకి అది ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళు అది అర్థం చేసుకుని వాళ్ళు మనకి చెప్తే మనకు అది ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. మనం మన దేశంలోనే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ హిందీ మాట్లాడతారు, మనకి ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది కాబట్టి మనం ఇంగ్లీష్లో చెప్తే అది అక్కడ వాళ్ళకి హిందీలో చెప్పి ఆ హిందీలో చెప్తుంది. ఆ హిందీలో వాళ్ళు అర్థం చేసుకుని మనకి రిప్లై ఇస్తారు. వాళ్ళు హిందీలో చెప్పింది మనం ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది. విల్ యూ ప్లీజ్ టెల్ మీ ద డిస్టెన్స్ బిట్వీన్ బెంగళూరు అండ్ హైదరాబాద్. దీన్ని మనం హిందీలో क्या आप कृपया मुझे बेंगलुरु और हैदराबाद के बीच की दूरी बताएंगे? మనం ఎవరైనా అడిగితే వాళ్ళు మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే అది మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. విల్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ దిస్ రోడ్ గోస్. అది హిందీలో कृपया मुझे बताएं कि यह रास्ता कहाँ जाता है. ఈ విధంగా మనం ఇంగ్లీష్లో చెప్తే అది హిందీలో స్పాట్లో అది ట్రాన్స్లేట్ చేసి మనకు అందిస్తుంది. ఇంటర్ప్రెటర్ అనే ఒక అప్లికేషన్ ద్వారా ఈ AI ఫీచర్ ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసి మనకు అందిస్తూ ఉంటుంది. గెలాక్సీ AIలో మరొక ఫీచర్ మనకి అందుబాటులో ఉండే ఫీచర్ ఏంటంటే నోట్ అసిస్టెంట్.
ఈ నోట్ అసిస్టెంట్ అంటే మనకి నోట్స్ యాప్లో మనం ఏదైనా సరే కంపోజ్ చేసుకుని ఈ విధంగా ఏదైనా ఒక టెక్స్ట్ని మనం గజిబిజిగానో లేకపోతే డిస్టర్బెన్సెస్ గానో కంపోజ్ చేసి ఒక ఫార్మేషన్ లేని విధంగా మనం కంపోజ్ చేసి దాన్ని మనం సమ్మరైజ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకుని అదేవిధంగా ఫార్మేట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒక ఆర్డర్లో లేదు ఈ టెక్స్ట్, దీన్ని నేను ఆటో ఫార్మేట్ చేస్తున్నాను. హెడర్స్ అండ్ బుల్లెట్స్ కూడా పెట్టి దాన్ని ఆటో ఫార్మేట్ చేయమని చెప్తే ఈ విధంగా నేను డ్రాప్ చేసినటువంటి టెక్స్ట్ని ఈ విధంగా అది హెడ్డింగ్స్ అవి కూడా యాడ్ చేసి దాని బుల్లెట్ పాయింట్స్ తోటి మనకి సమ్మరైజ్ చేసి మనకి ఆటో ఫార్మేట్ చేసి మనకి అందిస్తుంది అనమాట. అంతేకాకుండా మనం ఇదే టెక్స్ట్ని సమ్మరైజ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా పెద్ద టెక్స్ట్ ఉంది కదా, దాన్ని అసలు సమ్మరీ ఏంటి అదంతా ఎవరు చదువుతారు అని అనుకుంటే కనుక ఈ విధంగా 2 బుల్లెట్ పాయింట్స్తో దాని సమ్మరీని అంతా కూడా మనకి ఆ డ్రాఫ్ట్లో ఉన్నటువంటి సమ్మరీని అంతా కూడా మనకి తెలియజేయడం జరిగింది. దీంతోపాటు ఇంకొక ఫీచర్ ఏంటంటే స్పెల్లింగ్స్ కరెక్ట్ చేసుకోవడము, మామూలుగానే ట్రాన్స్లేట్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా. ఈ డ్రాఫ్ట్ని మీరు హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసి కొంతమందికి హిందీలో పంపించాలి, కొంతమందికి ఇంగ్లీష్లో పంపించాలంటే దీని ఒక కాపీ సేవ్ చేసుకుని తర్వాత మిగిలిన దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే అది మనం ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలంటే హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. మన ఇండియాలో హిందీ లాంగ్వేజ్ని ప్రస్తుతం గెలాక్సీ ఏలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. భవిష్యత్ అప్డేట్స్లో మిగతా రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఆ భాషని ఈ టెక్స్ట్ని అంతా కూడా ఈ విధంగా హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకుని మనం అవసరమైన వాళ్ళకి హిందీ లాంగ్వేజ్ వాళ్ళకి మనం పంపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం నోట్ అసిస్టెంట్లో ఏదైనా ఒక డ్రాఫ్ట్ని ఒక పెద్ద టెక్స్ట్ని పేస్ట్ చేసుకుని దాన్ని సమ్మరైజ్ చేసుకుని బ్రీఫ్ చేసుకోవడం, అదేవిధంగా ఇంకా దాని స్పెల్లింగ్స్ కరెక్ట్ చేసుకోవడం, ట్రాన్స్లేట్ చేసుకుని హిందీలోకి కానీ సపోర్టెడ్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని మనం దాన్ని వాడుకుని పంపించుకోవడానికి వీలుంటుంది. ఈ గెలాక్సీ ఏఐ ఫీచర్స్ ద్వారా మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లో 1 UI 6.1 అప్డేట్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఫీచర్ అనమాట. తర్వాత ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్ అనేటువంటి ఫీచర్ ఒకటి మనకి గెలాక్సీ ఏలో మనకి అందుబాటులోకి వచ్చింది. ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్ అంటే మనం ఏదైనా సరే ఒక వాయిస్ రికార్డింగ్ని మనం వెంటనే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్లో కానీ హిందీలోకి కానీ మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్ అంటే మనం వాయిస్ కాల్స్ని మనకి కాల్ ద్వారా ఎవరైనా సరే కాల్ చేస్తే దాన్ని రికార్డ్ చేసుకుని ఆ వాయిస్ని కూడా మనం ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం వాయిస్ని ఫోన్లోనే రికార్డ్ చేసుకుని దాన్ని కూడా మనం ట్రాన్స్క్రిప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఒక కాల్ రికార్డ్ చేశాను. ఆ కాల్ రికార్డ్ చేసినటువంటి టెక్స్ట్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. దాని ఆడియో కూడా మనం వినొచ్చు. Meet the Galaxy S23 FE Galaxy AI Samsung. Meet the Samsung Galaxy smartphones with new AI features. Capture epic moments day and night. Turn heads with the exclusive online colors and enjoy long lasting. ఇది రికార్డ్ చేసిన దానికి వాయిస్ రికార్డ్ చేసిన దానికి డైరెక్ట్గా ట్రాన్స్క్రిప్ట్ టెక్స్ట్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే కాల్ రికార్డింగ్ ద్వారా ట్రాన్స్క్రిప్ట్ చేసుకున్నామో ఆ టెక్స్ట్ని ఇక్కడ మనం సమ్మరైజ్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. అంతేకాకుండా దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్లేటర్ బటన్ ఉంది కదా, ఈ ట్రాన్స్లేటర్ బటన్ మీద పెట్టి మనం ఇంగ్లీష్ నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే పైన మనం ఏదైతే వాయిస్ రికార్డింగ్ ట్రాన్స్క్రిప్ట్ చేసి టెక్స్ట్ కింద మార్చుకున్నామో అదే కింద హిందీ లాంగ్వేజ్లో కూడా మనకి అది ట్రాన్స్లేట్ అయి కనిపిస్తుంది. బేసిక్గా మన ఇండియాలో ఇందాక చెప్పినట్టే ఇండియా వరకు గెలాక్సీ ఏఐ ఫ్యూచర్లో హిందీ లాంగ్వేజ్ సపోర్ట్ ఇచ్చారు. ఇండియన్ స్టాండర్డ్ ఇంగ్లీష్తో పాటు హిందీ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ ఇచ్చారు అన్నమాట. అందుకు కాబట్టి మనం ఏంటంటే ప్రతిదీ కూడా ఇంగ్లీష్ నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి మనం చూసుకుంటున్నాం. మనం వేరే కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్లోబల్ లాంగ్వేజెస్లో కూడా మనం ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసి కమ్యూనికేషన్ మనం చేసుకోవచ్చు అనమాట. గ్లోబల్ డ్రాఫ్టింగ్స్ కూడా మనం ఏఐ ఫీచర్ సహాయంతో గ్లోబల్ డ్రాఫ్టింగ్స్ కూడా మనం తయారు చేసుకుని గ్లోబల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసుకుని వాటిని మనం పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రౌజింగ్ అసిస్టెంట్ అనేటువంటిది కూడా మనకి ఏఐ ఫ్యూచర్లో గెలాక్సీ ఏఐ ఫ్యూచర్లో మనకు అందుబాటులో వస్తుందన్నమాట. ఏదైనా మనం ఒక వెబ్సైట్ని ఈ గెలాక్సీ బ్రౌజర్లో పర్టికులర్గా మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కొంత టెక్స్ట్ ఒక పెద్ద టెక్స్ట్ ఉంటుంది, ఒక పెద్ద మ్యాటర్ మీరు చదవాల్సి ఉంటుంది. దాన్ని మొత్తం అంతా కూడా మనం చదవడం కన్నా దాన్ని మనం ఇక్కడ ఈ ఏఐ ఫీచర్స్లోంచి సమ్మరైజ్ చేసుకుని దాన్ని మనం చదివేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ వెబ్ పేజీలో ఉన్నటువంటి చాలా టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ అంతా కూడా ఏంటి అనేటువంటిది ఒక బుల్లెట్ పాయింట్లతోటి సమ్మరైజ్ చేసి మన ముందుకు వచ్చిందనమాట. దీన్ని కూడా మనం ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మన బేసిక్ లాంగ్వేజ్ ఏంటి, ఇక్కడ మన ఇండియన్ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ కాబట్టి హిందీలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా సరే ఒక వెబ్ పేజీలో ప్రస్తుతం శాంసంగ్ బ్రౌజర్లో
మనం ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లో వచ్చినటువంటి డిఫాల్ట్ బ్రౌజర్లో ఏదైనా ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు అందులో మనం ఫాలో అవ్వాల్సినటువంటి టెక్స్ట్ చాలా పెద్దది అయినప్పుడు దాన్ని మనం ఇలా సమ్మరైజ్ చేసుకోవడం, దానికి మనకి ఇంగ్లీష్ కాకుండా మనం అదర్ దెన్ లాంగ్వేజెస్లోకి మనకి ఆ ఇంగ్లీష్ అర్థం కాదు, మనకు అదర్ దెన్ లాంగ్వేజెస్లో కావాలంటే ఈ విధంగా మనం లాంగ్వేజెస్లో కూడా మార్చుకోవచ్చు. ఇంగ్లీష్లోకి ఇండియాలో అయితే ఇంగ్లీష్ నుంచి హిందీలోకి మార్చుకోవచ్చు. అది హిందీ వెబ్సైట్ అయితే అదే హిందీ వెబ్ పేజ్ అయితే హిందీలోంచి ఇంగ్లీష్లో కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి బ్రౌజింగ్ అసిస్టెంట్ అనేటువంటిది మనకి గెలాక్సీ ఏఐలో అందుబాటులోకి వచ్చిందనమాట. ఈ విధంగా బ్రౌజింగ్ అసిస్టెంట్ వెబ్ పేజీలను కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మనకి ఫోటో అసిస్టెంట్ అనే ఫీచర్ కూడా ఒకటి గెలాక్సీ ఏఐ ఫీచర్స్లో భాగంగా మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది మనం తీసుకున్నటువంటి ఫోటోల విషయంలో చాలా అద్భుతాలు చేస్తుంది. రకరకాలైన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫొటోస్ని. మనకు కావాల్సిన విధంగా మనం దాన్ని మార్చుకుని మనకు కావాల్సినటువంటి పద్ధతుల్లో ఫోటోని మనం మాడిఫై చేసుకునేటువంటి అవకాశాలని మనకు కలగజేస్తుంది ఈ ఫోటో అసిస్టెంట్ అనేది. ఏదైనా ఒక ఫోటోని మీరు సెలెక్ట్ చేసినప్పుడు దాని మీద ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింబల్, ఈ నక్షత్రాల సింబల్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు దాన్ని ఒక మన ఫేస్ మీద మనం ఇలా లాంగ్ ప్రెస్ చేసుకున్నప్పుడు ఇది అక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్లో నుంచి మన ఫేస్ డిలీట్ అయిపోతుంది అనమాట. లేదు మనకి ఇది కాదు బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఇలా బ్యాక్గ్రౌండ్ మీద ఇలాగా మనం ట్యాప్ చేసి పట్టుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎరేజర్ టూల్ మీద మనం ఇలా ట్యాప్ చేసేస్తే అది చెరిగిపోతుంది. మొత్తం ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్గ్రౌండ్స్ మీద కూడా మీరు ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఇరేజ్ అయిపోతాయి. ఇలా ఇరేజ్ అయిపోయినటువంటి ఈ ఇమేజెస్ అన్ని స్థానంలో మనం దాన్ని ఒక అద్భుతమైనటువంటి సీనరీని వెనకాల పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఏ ఫీచర్ ఉండగానే మనం దాన్ని ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కదా, దీన్ని మళ్ళీ మనం జనరేట్ అంటే ఆ ఫోటోని అనలైజ్ చేసుకుని దానికి ఒక సూటబుల్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మనకు ఒక అందమైనటువంటి ఫోటోని మనకి అందిస్తుంది అనమాట. చూడండి, ఇది అనలైజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది గెలాక్సీ ఏఐ అనేటువంటిది దీన్ని మనకి అనలైజ్ చేసుకుని మన బ్యాక్గ్రౌండ్ అంతా మార్చేసి వేరే బ్యాక్గ్రౌండ్ మనం వెనకాల పెట్టి మనకి ఒక మంచి ఫోటోని మనకి అందించింది అనమాట. కాపీ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒరిజినల్ ఫోటో చూద్దాం. వ్యూ ఒరిజినల్ అనే చోట మనం ట్యాప్ చేస్తే ఇలా ట్యాప్ చేసి పట్టుకుంటే మనకి ఒరిజినల్ ఫోటో కూడా కనిపిస్తుంది. అది ఒరిజినల్ ఫోటో, ఇది ఏఐ కన్వర్టెడ్ ఫోటో. అది ఒరిజినల్ ఫోటో, ఇదేమో ఏఐ కన్వర్టెడ్ ఫోటో. ఈ విధంగానే కాకుండా మనం ఇంకా దాన్ని అద్భుతాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎడిటర్లో మనకి ఇక్కడ 4 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 4 చుక్కల మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఇరేజర్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ తర్వాత లాసో టూల్ అని ఉంది, ఫేస్ ఎఫెక్ట్స్ అని ఉంది, స్పాట్ కలర్ అని ఉంది. ఇలాంటి ఆప్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఆప్షన్స్ కలర్ మిక్స్, స్టైలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇందులో ఆబ్జెక్ట్ ఇరేజర్లో మన ఫేస్ మీద ఉన్నటువంటి ఏదైనా షాడోస్ లాంటివి ఏమైనా ఉన్నాయి కూడా మనం తీసేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఈ పక్క షాడోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని రిమూవ్ షాడోస్ అని చెప్పి ఇరేజ్ షాడోస్ అంటే షాడోస్ అన్నీ తీసేసి మనకి ఒక క్లియర్ ఫోటో అనేటువంటిది మనకి ఇచ్చింది. ఈ విధంగా మనం ఫొటోస్ తోటి మనకున్నటువంటి అభిరుచి మేరకి, అనుభవం మేరకి ఫొటోస్ని మనం రకరకాల పద్ధతిలో మాడిఫై చేసుకుని వాటి బ్యాక్గ్రౌండ్లు మార్చుకోవడం కానీ, ఫోర్గ్రౌండ్లు మార్చుకోవడం కానీ, మన గ్రూప్లో ఎవరైనా ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే వాళ్ళని తొలగించుకుని మనకు కావాల్సిన వాళ్ళని అందరూ యాడ్ చేసుకోవడం, ఇటువంటి రకాలైనటువంటి ఎడిటింగ్ ఫీచర్స్ని ఇదివరకటికన్నా మెరుగ్గా ఈ ఏఐ ఫీచర్స్ సాయంతో మనం అది మన గ్యాలరీ యాప్ ద్వారా మన గెలాక్సీలో వచ్చినటువంటి ఫోటో ఎడిటర్ ద్వారా మనం అది చేసుకోవడం సాధ్యమవుతుంది. ట్యాబ్ వాడుతున్నట్లయితే మనకి డ్రాయింగ్ అసిస్టెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో ఒక డ్రాయింగ్ వేసి ఒక రఫ్ స్కెచ్ చేసి ఆ స్కెచ్ నుంచి ఒక ఫోటో కింద మార్చుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఫీచర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం గెలాక్సీ ఏఐ ద్వారా మనం చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. ఇవే కాకుండా రానున్న రోజుల్లో 1UI 7.0 ఆండ్రాయిడ్ 15 బేస్డ్గా కూడా రిలీజ్ అవబోతుంది. త్వరలో బీటా టెస్టింగ్ అది రిలీజ్ అవుతుంది. 1UI 7.0 బండిల్డ్ విత్ ఆండ్రాయిడ్ 15లో మనకి ఇంకా ఎటువంటి గెలాక్సీ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయో వాటిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. తెలుగు ప్రేక్షకులు చాలామంది టెక్నికల్ యూట్యూబర్స్ని ఆదరించారు, ప్రోత్సహించారు. అదేవిధంగా మీరు నా ఛానల్ని కూడా ప్రోత్సహించండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేస్తే నా వీడియోలు మీకు నేరుగా అందుతాయి. జై హింద్, జై భారత్.